హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండేలా మిర్చి బజ్జీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకొని ఇలా జల్లించుకోవాలి. పిండిని ఈ విధంగా తప్పకుండా జల్లించుకొనే తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే 1/2 స్పూన్ అంతా పసుపుని వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి కన్నా కాస్త చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిర్చీలను తీసుకుందాం. ఇలా లావుగా ఉన్న మిర్చీలను తీసుకోవాలి. ఇలా లావుగా ఉన్న మిర్చీలు తీసుకుంటే కారం ఉండవు. వీటిని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇలా లాస్ట్ కాస్త కొనను కట్ చేసుకొని మధ్యలకు ఈ విధంగా చీల్చుకోవాలి. ఇలా చీల్చిన తర్వాత ఇందులో లోపల ఉన్న సీడ్స్ని మొత్తం తీసేసుకుందాం. ఇలా లోపల ఉన్న సీడ్స్ని మొత్తం తీస్తే ఈ మిర్చి అనేది అస్సలేం కారం ఉండదు. ఇదే విధంగా అన్నీ తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇలా వేరొక బౌల్లోకి కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కాస్త చింతపండును నానబెట్టి తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ చింతపండును చిక్కని రసంలానైనా చేసుకొని ఇలా మిర్చికి రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా ఈ చింతపండుతోనే ఈ విధంగా అంటున్నాను. ఇలా చింతపండుతో రాసుకోవడం వలన మిర్చి అస్సలు ఏమీ కారం ఉండదు. పిల్లలు కూడా మిర్చితో సహా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండుతో అనుకున్న తర్వాత ఇలా ధనియాల పొడిని కూడా కాస్త మిర్చికి ఈ విధంగా రాసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఈ ధనియాల పొడిని కాస్త ఎక్కువగానైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త పల్చగా రాస్తున్నాను. ఈ విధంగా రాసుకున్న తర్వాత అన్ని మిర్చీలకు ఇదే విధంగా రాసుకోవాలి. అన్నీ ఇలా రాసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పిండిని ఒకసారి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిర్చిని ఇలా పిండిలో అనుకొని ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెండు వైపులా చాలా చక్కగా కాలాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఇదే విధంగా నెక్స్ట్ వై వేసుకుందాం. నెక్స్ట్ వై కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయినాయి. అంతే అండి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అస్సలు కారం అనేది ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక చేసి పెట్టినట్టయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. 1కి 4 ఎక్కువగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.